ఐఏఎస్ అంటే ఒక డాబుసరి హడావిడి ఉండాలా, ఫ్లైట్లలో తిరగాల, పెద్ద ఎత్తున బీభత్సమైనటువంటి బిల్డప్లు ఇవ్వాలా, అలాంటి స్టేజిలో కాకుండా తనని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా వేస్తే ఒకప్పుడు సీఎంఓలో చక్రం తిప్పాడంటూ ప్రవీణ్ ప్రకాష్ మీద రచ్చరచ్చ చేసేవాళ్ళు. ప్రవీణ్ ప్రకాష్ నేను చాలాసార్లు చెప్పా, కొంతమంది అధికారులు తమ ఉద్యోగం కోసమే పుడతారు. అంటే ప్రజలకి మనం ఈ ఉద్యోగం ద్వారా ఏదో ఒక సేవ చేయాలి అనే ఆలోచన ఉండేటువంటిది అతి కొద్ది మంది మాత్రమే. మనం రిటైర్ అయ్యాక మన తర్వాత 2-3 తరాలకు సంపాదించుకోవాలనుకునేటువంటి వాళ్ళు, రాజకీయాల్లోకి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునే అధికారులు ఒక వర్గం. అలా కాకుండా సిన్సియర్గా మనకి ఈ చదివినందుకు ఈ సమాజం ఇచ్చినటువంటి పొజిషన్కి అనుగుణంగా ఆ సమాజ మార్పుకు మనవంతు చేద్దాం అనుకునేటువంటి వాడు ప్రవీణ్ ప్రకాష్. విద్యా వ్యవస్థలో నాడు నేడు మార్పుల వెనకాల ఐబీ కరికులం కావచ్చు, లేకపోతే కనుక ఇవాళ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ కావచ్చు, ఇలాంటి వాటన్నిట్ల వెనకాల ఉన్నటువంటిది ప్రవీణ్ ప్రకాష్. జగన్మోహన్ రెడ్డి దాన్ని ప్రోత్సహిస్తున్నాడు. అట్లాంటి ప్రవీణ్ ప్రకాష్ ఈ ఆకస్మిక తనిఖీలు చేస్తుంటే టీచర్లకు నచ్చదు, మంటెక్కిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇష్టారాజ్యంగా నడుస్తున్నటువంటి వాళ్ళ పిల్లల స్కూళ్ళల్లో మాత్రం 24 అవర్స్ పర్ఫెక్ట్గా ఉండాలా. వాళ్ళ పిల్లల్ని మంచి మంచి కార్పొరేట్ స్కూళ్ళలో వేస్తారు. కార్పొరేట్ స్కూల్కి తాము పాఠాలు చెప్పే స్కూళ్ళను బాగు చేస్తుంటే అంగీకరించలేని టీచర్లు మాత్రమే వ్యతిరేకిస్తారు. కాబట్టి వాళ్ళని వదిలేద్దాం. బట్ ఇతని సిన్సియారిటీకి సజీవమైనటువంటి సాక్ష్యం నిన్న మామూలు ట్రావెల్ బస్సులో ఇట్లా పడుకుని వచ్చారనమాట. అసలు ఇలాంటిది ఇవాళ రోజున చేసే ఐఏఎస్లు ఎంతమంది అనేటువంటిది $1 మిలియన్ ప్రశ్న. వెంటనే ఈ మాట అనగానే ఈయన కూడా సూట్ కేసులు తెస్తాడని వాగేవాళ్ళు ఎవడన్నా ఉంటే వాడి కర్మ.